హెల్తీ కుక్ ప్రేక్షకులకందరికీ నమస్కారములు. ఈరోజు నేను టేస్టీ అయిన కందిపప్పుతో దోశని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. 1 గ్లాసు పచ్చి బియ్యము, కరెక్ట్గా దానికి ఈక్వల్గా కందిపప్పు అండి. ఇది 2 సమాన పాలలో తీసుకొని బాగా కడిగి 1 గంట సేపు ఊరనిద్దాము. 1 అవర్ ఊరితేనే సరిపోతుంది. ఇంకా మనం అన్ని పప్పులు వేసి కూడా చేసుకుంటాం కదండి, అట్లా కూడా చేసుకోవచ్చు. నేను ఓన్లీ కందిపప్పుతో మాత్రం చేసి ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనము గ్రైండ్ చేసుకుంటాము. ఒక 4 ఎండుమిర్చి వేసాను, కొద్దిగా ఆనియన్ వేసానండి. ఇంకా ఇది ఎక్కువగా కూడా వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి దీనికి సరిపోయే కారం వేసుకొని కూడా మీరు డైరెక్ట్గా పిండి చేసుకొని దోశ చేసుకోవచ్చునండి. అది ఒక టేస్ట్ అండి. ఇంకా ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుంటున్నాము. చూడండి, ఈ విధంగా ఎక్కువ నూకగా వద్దు, అదే మాత్రం ఎక్కువ నైస్గా వద్దండి. ఈ విధంగా మీడియంగా చేసి ఉంచుకుంటాము. ఈ విధంగా కొద్దిగా దోశ పిండిలాగా మనము రెడీ చేసుకుంటాము. ఇప్పుడు ఇదే ఉప్పు వేసుకొని కూడా దోశ వేసుకోవచ్చునండి. ఇది ఒక టేస్ట్ అండి. ఇప్పుడు నేను కొద్దిగా పోపు వేసి ఆవాలు కొద్దిగా వేసాను ఆయిల్లో. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. ఆల్రెడీ మనము ఎండుమిర్చి వేసినాం కాబట్టి ఒక 4 పచ్చిమిర్చి వేస్తేనే సన్నగా కట్ చేసి సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. ఇంకా కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేయాలండి. ఇది ఎక్కువ వేస్తే టేస్ట్ ఒక సువాసనతో గమ్మగమ్మ అని తినడానికి మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసి ఇందులో కలిపేస్తున్నామండి. ఇంకా మనము ఈ మెథడ్ కాకుండా ఇంకా ఉప్పు కొద్దిగా వేసి తగినంత ఉప్పు కలుపుకుంటాము. ఇంకా ఈ మెథడ్ కాకుండా ఇప్పుడు దోశ పైనే తనిగా మనము ఏం చేసుకోవచ్చునంటే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరాకును సన్నగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని దోశ పైన పల్సగా చల్లి బాగా బ్రౌన్ కలర్లో బాగా వేగనిచ్చి తీసుకున్నట్లయితే అది ఒక డిఫరెంట్ టేస్ట్ అండి. ఇది ఒక టేస్ట్ అండి. ఇట్లా 4 మెథడ్ నేను చెప్తున్నానండి. మీకు ఏ మెథడ్ అయితే మీకు ఈజీగా ఉంటుందో ఇంకా టేస్టీగా ఉంటుందో ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసారా, ఇది అసలు దీనికి సైడ్ ఏది అవసరం లేదండి. ఉత్త దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, నేను సాంబార్ చేశాను. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.